ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభనేసు క్రీస్తునామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారా అమ్మ? అందరూ ఎలా ఉన్నారా? దేవుని సన్నిధానంకి వెళ్ళారా? ఆదివారం కదా నిన్న, ఈరోజు సోమవారం. అమ్మ దేవుని మందిరానికి వెళ్ళారా? ఎక్కడున్నా దేవుని మందిరానికి ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ఒకవేళ మీరున్నట్టయితే మీ సొంత మందిరానికి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. అటు ఇటు పరుగులెట్టకండి అమ్మ. ఎందుకంటే ఆత్మీయ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కన్నీరు కార్చి వాళ్ళు ఎంతో మిమ్మల్ని కని ఉంటారు. కాబట్టి నిజమైన సేవకులను ఎవ్వరు కూడా విడిచిపెట్టద్దు. ఎక్కడ రక్షణ పొందామో అమ్మ అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ ప్రజలు ఎక్కువ ఉంటారు. అక్కడ ఏమి కాదు, మనం రక్షణలోకి లేనప్పుడు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. ఒకటి చెప్పనా, మనం అన్యులుగా ఉన్నప్పుడు, రక్షణ లేనప్పుడు మనల్ని ఎవ్వరు కూడా కాపాడరు. అసలు ఎవ్వరు రారు మన ఇంటికి. కానీ ఎప్పుడైతే ఒకళ్ళు మనకి స్వార్థం చెప్పి రక్షించి మన ఆత్మను నిలబెట్టారో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు మీకోసం కన్నీరు కారుస్తారు. ఆ తర్వాతే అనేకులు వచ్చి వారి సంఘం నుంచి వీరిని దోచుకుంటారు. అంతే, వచ్చి అక్కడికంటే ఇక్కడ బాగుంటుంది, అక్కడ మీకు మర్యాద లేదు, అక్కడ మీకు ఏదో జరగట్లేదు, అక్కడ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు, అక్కడ వాళ్ళు మీకు విలువ ఇవ్వట్లేదు, లేకపోతే అక్కడ మీకు ధనం, ఇక్కడ మా దగ్గరికి వస్తే బియ్యం ఇస్తాము, మా దగ్గరికి వస్తే బట్టలు ఇస్తాము. ఇప్పుడు ఒక సేవ అంతా వ్యాపారం అయిపోయింది కదా. లేకపోతే నిలబడి ఆటోలో నుంచి దిగండి, మా దగ్గరకు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పడం, వాళ్ళని ఆకర్షించడం, మేము మీకు ఆటోలు పంపుతాం, బస్సులకు డబ్బులు ఇస్తాం. ఇవన్నీ సువార్త కాదు, ఇదంతా సేవ కాదు. ఆమెను చెప్పండి. దేవుని వాక్యం వింటున్నాం. దేవుని బిడ్డలారా, మన దేవునితో నడవాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నిలబెట్టుకోవాలి. అందుకని నేను ప్రతిరోజు చెప్తా, ప్రతి సోమవారం చెప్తా, మందిరానికి వెళ్ళండి. వారి దుఃఖం మనకు మంచిది కదమ్మా, వారి కన్నీళ్ళు మనకి మంచివి కాదు. లేదు అంటే ఎవరైనా ఎప్పుడైనా బాగోపోతే వెళ్ళొచ్చేమో, కానీ మీ సంఘమునకు దశం భాగం ఇవ్వండి. సంఘంలో కృతజ్ఞత కలిగి ఉండండి. మీరెంత గొప్ప సేవకులైనా, మీరెంత ఉన్నతులు ఉన్నా మీ ఆత్మీయ సంఘాన్ని, ఆత్మీయ తల్లిదండ్రులను మీరు మర్చిపోవద్దు. ఏది చెందినా వాళ్ళకే చెందుద్ది. ఆమెన్. అది దేవుని వాక్యానుసారమైనది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నా. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నై ఉండగోరదును. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ చక్కగా మనతోటి మాట్లాడుతున్నాడు కదా. ఏంటంట, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. నిజమే. ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరం అంతా కూడా పౌలు గారు రోమా సంఘానికి చేస్తూ ఆయన అంటున్నాడు, క్రీస్తునందు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మే నా యందు నాకు మనసాక్షి కలగజేస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకు ఆయన ఇంత చక్కగా ఇంత రుజువు చేసుకుంటూ చెప్తున్నాడు అంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని బిడ్డలైన విశ్వాసులకు ఎప్పుడూ సంతోషం ఉంటుంది అనుకోవద్దు. వారికి ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. వారి హృదయములో మానని వేదనలు కూడా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఏంటంటే, కొంతమంది పైకి సంతోషంగా ఉంటారు, కానీ వారి హృదయం అంతా కూడా దుఃఖంతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మానని వేదన, పైకి చాలామంది నవ్వుకుంటూ కనిపిస్తారు, కానీ వారి హృదయం ఎంత వేదనో, దుఃఖమో, ఎంత కన్నీరు ఉంటుందో తెలుసా దేవుని బిడ్డలారా? ఉండని ఏం కాదు. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు సంతోషం. అలా ఉంటేనే మనం బాగా ప్రార్థన చేస్తామమ్మా. అలా ఉంటేనే మన శరీరం నలగొట్టుకుంటాం. అన్నీ బాగా జరిగితే ఎందుకు? అందుకని అన్నారు, శోధనలోను, వేదనలోను, కన్నీళ్లలోను మనం ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అంత గొప్ప భక్తుడు పౌలు గారు, పరిశుద్ధాత్మ కలిగిన ఆయన, దేవునికి భయపడిన ఆయన, దేవుని పరిచర్యలు నిలబడిన ఆయన, సమస్తమును కూడా ఆయన జీవితాన్ని దేవునికి సమర్పించిన ఆయన అంటున్నాడు, నాకు నిజంగా బహు దుఃఖం ఉంది, ఎన్నో వేదనలు నా హృదయంలో ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నాను, అబద్ధాలు చెప్పట్లేదు. దేవునికే స్తోత్రం. అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కష్టాలు లేకపోయినా ఉన్నాయి అంటారు,
శోధన లేకపోయినా ఉందంటారు, ఇంట్లో అన్నీ ఉన్నా ఏమీ లేదంటారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఇదంతా కూడా అబద్ధములు. అందుకే ఆయన అన్నాడు, నేను అబద్ధము చెప్పను, నిజమే చెప్తా. నాకు వేదన ఉంది, నాకు బాధ ఉంది, అయినా నాకు మనసాక్షి ఉంది. కొంతమంది మనసాక్షి లేకుండా జీవించేవారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కూడా మంచి మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో వారందరూ దీవించబడుదురుగాక అని ఆయన చక్కగా ఇక్కడ చెప్తూ, అదే రోమా 8:31 ఆయన 33లో దేవుడు ఏర్పరిచిన వారి మీద నేరం మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడొక్కడే. దేవుడి మీద ఎలాంటి దుఃఖం కలగజేసినా, వేదన కలగజేసినా న్యాయము తీర్చేవాడు ఎవరు? మన దేవుడే. మన దేవుడే మన పక్షంలో ఉన్నాడు. మన దేవుడే మన వేదన తీసివేసే దేవుడు. మన దేవుడే మన చుట్టూ కంచి వేసి మన హృదయంలో ఉన్న బాధ, వేదన, దుఃఖము సమస్తమును తొలగించి, ఆ దేవుడికి అన్నీ తెలుసు. ఒక్క మాట చెప్పనా, దేవుడికి మన పరిస్థితులన్నీ తెలుసమ్మా. మన బాధలు తెలుసు, మన దుఃఖము, మన వేదన, మన కన్నీళ్ళ అనుభవం అన్నీ దేవునికే తెలుసు. అందుకనే దుఃఖపడుతున్న నీ జీవితంలో, వేదన అనుభవిస్తున్న నీ జీవితంలో తప్పకుండా ఈ సంవత్సరం ప్రభువు నీకు తోడయ్యుండి నువ్వు నిజము పలుకుతూ నీతిగా, నీతిమంతులుగా వర్ధిల్లుతున్న మీ జీవితాల్లో తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. అటువంటి కృప ఈ దినము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ మాటలను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి దేవాని సన్నిధానంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారికి నెమ్మదిని, సమాధానంను, వారెక్కడున్నా సరే వారు దీవెనకరంగా ఉంటకు వారికి కాపుదల భద్రత ఇచ్చి, మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి, పుట్టినరోజు, వివాహ దినం చేసిన ప్రతి బిడ్డను దీవించి, ఎవరైనా కష్టంలో కన్నీరు కారుస్తుంటే వారికి నెమ్మదిని, సమాధానం ఇచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.